నువ్వు నా వెంట ఉంటే అనువనువునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా. నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఓరియో బిస్కెట్ రోల్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. దీనికోసం ఈ విధంగా ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఇందులోంచి క్రీమ్ని సపరేట్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నిటిని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎక్కువగా పాలేమి పట్టవు, 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే సరిపోయాయి. ఈ విధంగా మెత్తగా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్న క్రీమ్లోకి 1/2 స్పూన్ పాలను వేసుకొని దీన్ని కూడా పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్ మిశ్రమాన్ని ఒక కవర్ పైన వేసి చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా అంచులు పగిలిపోకుండా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన సపరేట్ చేసి పెట్టుకున్న క్రీమ్ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో ప్రెస్ చేసుకొని ఇదే కవర్లోకి దీన్ని రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఇలా బయటకు తీసి కవర్లో నుండి తీసి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా టెంప్టింగ్గా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఓరియో బిస్కెట్ రోల్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.